హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కి వ్లాగ్స్. ఎవరైనా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ అయితే ఒక డే మొత్తం నేను ఫామ్లో ఏం వర్క్ చేస్తానో ఉంటుంది. అండ్ ఇదైతే మా ఫామ్. స్టార్టింగ్లో ఇవైతే టమాటా చెట్లు అయితే వేసినాం. సో కొన్ని కాయలు అయితే వచ్చినాయి, వీటిని తీసి మార్కెట్లో అయితే పెట్టాలి. అండ్ ఇవైతే మొత్తం మిరపకాయ చెట్లు ఇంకా చిన్న చిన్నగానే ఉన్నాయి. ఇదైతే మా ఇల్లు మొత్తం గ్రీనరీ ఉంటుంది చుట్టుపక్కల. అండ్ ఇవైతే బీన్స్ చెట్లు ఫైనల్లీ వచ్చేసినాయి, నా ఫేవరెట్ అసలు. ఇంకా కొంచెం అవ్వాలి, అయినాక తీసి ఇవి కూడా మార్కెట్లో అయితే పెట్టాలి. ఇవైతే బెండకాయ చెట్టు, ఫ్లవర్స్ అయితే క్యూట్ ఉన్నాయి కదా. 2 టైప్స్ అయితే ఉన్నాయి, ఒకటి రెడ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్. గ్రీన్ అయితే నాటివి, రెడ్ అయితే అవి హైబ్రిడ్వి. అండ్ ఇవైతే ముల్లంగి చెట్లు అయితే వేసినాం, ఇవి కూడా వచ్చినాయి. ఇంకో 2 డేస్లో అయితే ఇవి కూడా తీసేసి మార్కెట్లో అయితే అమ్మేయాలి, లేకపోతే ముదిరిపోతాయి మొత్తం. అండ్ ఈ వాటి ముల్లంగి కంటే నాకు ఇవి ఉన్నాయి కదా లీవ్స్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇదైతే చూసిరు కదా, బయటికి అయితే వచ్చేసింది, తీసి అయితే పెట్టాలి లేకపోతే పోతుంది. ఇవైతే సొబ్బు చెట్లు, అదే అండి ఒక్కపొడి చెట్లు అంటారు కదా, ఇవైతే మొత్తం అవే ఉంటాయి. అండ్ ఇవైతే స్వీట్ కార్న్. ఇవైతే 3 లైన్స్ అయితే వేసినాం. వర్షం ఉంటే ఈ టైంకి చెట్లు అయిపోయి కొంచెం పింజలు అయితే వస్తున్నాయి, కానీ వర్షం లేదు. ఇదే టైమ్లెస్ వీడియో ఎంత మంచిగా ఉంది కదా, నాకైతే ఆ వీడియో తీయాలని ఎప్పటి నుండి ఉంటుండే, ఫైనల్ తీసేసిన. అండ్ మా డాడీ అయితే స్ప్రింక్లర్లకి అయితే సెట్ చేస్తున్నాడు. వర్షం అయితే అస్సలు పడతలేదండి. మీ దగ్గర ఇలానే ఉందా, మీకు పడుతుందా? మొత్తం మా ఏరియాలో 1 కిలోమీటర్ రేడియస్లో అయితే వర్షం పడుతుంది, కానీ మేమున్న ప్లేస్లో అయితే పడట్లేదు. మ్యాక్సిమం మేము ఇయర్ పంట వేసినామనేమో మరి. అండ్ ఇవి తడిపేసినాక ఇక పని అయితే స్టార్ట్ చేసినాం. మొక్కలు ఉన్నాయి కదా, గాలి అయితే ఆషాఢంలో గాలి ఎక్కువ ఉంటుందంట కదా, మొత్తం అయితే పడిపోతున్నాయి గాలికి. సో దానికి కొంచెం మట్టి అయితే మనం సపోర్ట్గా ఇచ్చినామంటే అవి కొంచెం బలంగా అయితే నిలబడతాయి, ఎంత గాలి పడినా కూడా. ఇక పని అయితే స్టార్ట్ చేసినాం. అండ్ మధ్య మధ్యలో అయితే కలుపు చెట్లు అయితే ఉన్నాయి, సో అవైతే తీసేయాలి, లేకపోతే కొంచెం మొక్కలు కొంచెం పెద్దగా అయ్యేసరికి మొత్తం ప్లేస్ అన్నీ అవే ఆక్రమించేస్తాయి. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు తీసుకుంటేనే మంచిది. ఒక సామెత ఉంటుంది, మొక్క వంగంది మౌన ఎంగుతుందా అని. పెద్దగా అయినాక మనం అస్సలు దానిలో పని ఏం చేయలేం, మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయిపోతాయి మొక్కలన్నీ, కాలు పెట్టడానికే ఉండదు. దట్టు ఇంకా స్నేక్స్ ఎక్కువ ఉంటాయి ఈ సైడ్. సో చిన్నగా ఉన్నప్పుడే పని అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఎండ అయితే మామూలుగా లేదు, గాలి ఉంది కాబట్టి అంతేం అనిపించట్లేదు. కానీ చూస్తున్నారు కదా అక్కడ సైడ్ గ్రీన్ కలర్ గ్రాస్ ఎట్లా కదులుతుందో, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గాలి ఎంతగా వేస్తుందని. అండ్ పైన అయితే ఇంకా స్ప్రింక్లర్లు ఆన్లోనే ఉన్నాయి, మొత్తం తడిసినాక అయితే కింద పొలంకి అయితే పెట్టాలి. నాకైతే ఫస్ట్ ఫార్మింగ్ అంటే ఏంటో తెలియదు, అంటే మాకైతే ఫామ్ లేదు కాబట్టి ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు. కానీ మా స్కూల్లో అగ్రికల్చరల్ టూర్కి అయితే తీసుకెళ్ళారు. అక్కడ అవన్నీ చూసినాక రే ఫార్మింగ్ నేను ఈ సైడే రావాల్సింది కదా, నేను వేస్ట్గా వేరే కోర్సెస్ అయితే తీసుకున్నా అనుకున్నా. కానీ ఇట్స్ ఓకే, మనం ఎప్పుడేం చేద్దాం, ఫ్యూచర్లో ఎందుకు చదువుకుంటేనే చేయగలమా అనిపించింది. ఫైనలీ ఇయర్తో నా డ్రీమ్ కూడా కంప్లీట్ అయ్యింది అనుకుంటున్నా. ఫామ్ లేని వాళ్ళకైతే తెలుస్తుందండి. అండ్ నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఫామ్ అంటే అందరికీ ఉంటాయి కదా, నాకెందుకు లేదు అని ఒక్కొక్కసారి అయితే బాధగా అనిపిస్తుంటుంది. సైడ్ అయితే దీపావళి తర్వాత నాగుల చవితి అని ఒకటి చేస్తారు. సో అప్పుడు అందరూ ఫామ్కి వెళ్తుండే, ఈవినింగ్ అవ్వగానే అందరూ ఇక పొలాలకైతే వెళ్తుండే మా ఫ్రెండ్స్ అందరూ. మాకైతే ఏం లేదు కాబట్టి నేనైతే ఇంట్లోనే ఉంటుండే. మా తాతను అడుగుతుండే ఎక్కడికైనా తీసుకెళ్తా, మన పొలంకి తీసుకెళ్ళని. పొలమే లేకపోతే పాపం మా తాతని ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి. ఇక ఫీల్ అప్పటి నుండి అలానే ఉండిపోయింది. ఫైనల్లీ ఇప్పుడైతే మా పొలంలో నేనైతే వర్క్ చేస్తున్నా. ఈ హ్యాపీనెస్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ జాబ్స్ అన్నీ వదిలేసి ఫామ్లోనే పని చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా, పీస్ఫుల్ ఉంటుంది అని. కానీ ఎంత కొంత చదివినందుకు ఎంత కొంత అయితే చేయాలి కదా, కొన్ని డేస్ అయినా. ఫైనల్గా ఒక ఏజ్ వచ్చేసరికి అయితే నాకు ఒక డ్రీమ్ ఉంది, ఒక ఫామ్ తీసుకొని అక్కడనే సెటిల్ అయిపోవాలి అన్నట్టు. ఇంత టైం చేస్తే ఒక 2 అవర్స్ 2 లైన్స్ అయితే అయినాయి. మట్టి ఎట్లా అంటే వర్షం లేదు కాబట్టి మొత్తం గట్టి అయిపోయింది. కొంచెం మెత్తగా ఉండుంటే పని అయితే ఈజీగా అయిపోతుండే, కానీ కొంచెం కష్టమవుతుంది. మొత్తం ఆ ఫామ్ అంతా కంప్లీట్ చేయాలి, ఈవినింగ్ అయితే అయిపోతుంది. అండ్ ఒక సైడ్ అయితే పొలం పని చేస్తూనే ఆవులు అయితే వదిలినాం.
అవైతే మేస్తున్నాయి. వాటికి నీరైతే తాగిపించడానికి మా అమ్మ నేనైతే చెరువు దగ్గరికి అయితే వచ్చినాం. అండ్ పనంతా అయ్యేసరికి పనంతా ఏం అవ్వలేదు, హాఫ్ పొలం మాత్రమే అయ్యింది. అయినాక ఇంటికైతే వచ్చేసినాం. పైన బట్టలు అయితే ఉతికేసి ఎండేసినాం, అవి అలానే ఉన్నాయి. నేను తీసేస్తున్నాం. మా మమ్మీ అయితే వంటకి ప్రిపేర్ చేస్తుంది. ఫుల్ అయితే టైర్డ్ అయిపోయినాం, ఇక తినేసి పడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.